నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శరదృతువు కృష్ణపక్షము ద్వాదశి పూర్తిగా ఉంది. 27వ తారీఖు బుధవారం నాడు దిన ఫలితము అంటే పంచాంగము ఎలా ఉంది? సూర్యోదయము 6:28 సూర్యాస్తమము 5:40 అమృత కాలము 24 అంటే సూర్యోదయం తరువాత 24 నవంబర్ 28 నుండి 2:12 వరకు అంటే నవంబర్ 28 వరకు అత్యంత అంటే తెల్లవారుజామున 27 తెల్లవారుజామున 24 నుంచి 2:12 వరకు అమృత ఘడియలు. రాహుకాలం 12:04 నుంచి 1:28 వరకు. యమగండ కాలము 7:52 నుంచి 9:16 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 11:29 నుంచి 12:13 వరకు. వర్జం 1:34 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు వర్జం ఉంది. అభిజిత్ ముహూర్తము అంటే అభిజిత్ సమయము ఈ రోజు లేదు. ఈ రోజు అనగా 27వ తారీఖు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? ముందుగా మేషరాశి వారికి సర్వత్రా విజయ సిద్ధి కలదు. వీరు ఏ పని తలబెట్టుకున్నా ఆ పనిని విజయం సాధిస్తారు. ఊహించని దానికన్నా గొప్ప ఫలితాలను పొందుతారు. మీ పనితీరుకు విపరీతమైన ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త మీకు చాలా శక్తిని ఇస్తుంది. ఆత్మీయులతో చాలా ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ నామస్మరణ శుభప్రదము. ఇది ఈ రాశి వారికి ఈ రోజు ఫలితము. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ రంగాల్లో మీ నియమాలను పాటిస్తూ మీరు ముందుకు సాగండి. అంటే ఇందులో ఏ రంగం వారున్నా సరే మీ రంగంలో మీ యొక్క రంగంలో నియమ నిబంధనలను పాటించుకుంటూ మీరు ముందుకు సాగండి. మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి. అతిగా ఎవరిని నమ్మకండి. మీరు అతిగా ఎవరికి సలహాలను ఇవ్వద్దు. మీరు ఈ రాశిలో ఉండేవారు ఈ రోజు శ్రీరామ నామస్మరణ చెయ్యడం, జపించడం, వినడం ఉత్తమమైన సూచన. ఇది ఈ రాశి వారికి ఈ రోజు ఫలితము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు ప్రారంభించిన పనులన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా అంటే ఒక ప్లాన్ ప్రకారము చేసుకుంటూ ముందుకు సాగిపోతారు. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఏది కావాలి ఏది అక్కర్లేదు అనేది. అయితే అనవసర విషయాలలో తలదూర్చకుండా ఉండడమే ఈ రోజు మీకు చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. ఎందుకంటే మీరు మీ రంగాల్లో ఉన్నప్పుడు ఏ రంగం వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి అన్ని రంగాల వాళ్లకు చెప్పదగిన సూచన ఏంటంటే మీరు ఎక్కువగా మాట్లాడకండి. ఒకవేళ తప్పనిసరి అయి మాట్లాడాల్సి వస్తే కనుక ఆచితూచి మీ మాటను పరిధి క్రమంలోనే వాడండి. ఎందుకంటే దానివల్ల ఉత్తర అంటే భవిష్యత్తులో మీకు ప్రమాదాలు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాడండి. అయితే చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క బలం ఎక్కువగా లేదు కాబట్టి కొన్ని ఆటంకాలు కానీ లేదా నిందాస్తుతులు కానీ అపనిందలు కానీ మీ రంగంలో ఉన్న వాళ్ళకి దాపురించే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే సమయానికి నిద్రపోలేకపోవచ్చు, ఆహారము తినలేకపోవచ్చు. అయితే మీరు చెయ్యవలసిన పని నారాయణ మంత్రాన్ని కానీ లేదా నారాయణ నామస్మరణ కానీ చేసినట్టయితే చిన్ని వాటి ఒడిదుడుకులను మీరు దాటేయవచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి సౌభాగ్య సిద్ధి ఉన్నది. అయితే ఈ రాశిలో ఉండే వారికి అందరికీ ఈ రోజు అత్యంత అనుకూలమైన కాలము. మీరు ఏ పని తలపెట్టాలన్నా చాలా చక్కగా ఈ రోజు ప్రారంభించుకోవచ్చు. అయితే స్థిరమైన నిర్ణయాలు మీరు చెయ్యాల్సి వస్తుంది. అంటే కొన్ని మీ పరిస్థితులకు తగ్గట్టుగా మీ రంగంలో ఈ రోజు ఒక స్థిరమైన నిర్ణయం, ఒక కాంక్రీట్ డెసిషన్ అంటారు, అది మీరు తీసుకుంటే కనుక అది ఉత్తర మీకు చాలా మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిమా. అయితే బంధువుల యొక్క సహకారం మీకు ఈ రోజు అందుబాటులోకి వస్తుంది.
భోజన సౌఖ్యం అంటే సమయానికి భోజనం చేస్తారు. ఆరోగ్యం విషయం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అనారోగ్య సూచన కనబడుతోంది. స్థిరాస్తి కొనుగోళ్లు చాలా లాభాన్ని తెచ్చిపెడతాయి. అంటే ఒక ఇల్లు కొనడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా భూములు కొనడం కానీ, ఇలాంటివి మీకు భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ కొనుగోలు ప్రయత్నాలు ఈరోజు చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన, ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ, ఆలయ దర్శనం కానీ, లేదా ఆ స్వామి వారికి అష్టోత్తర సంబంధితమైన పూజలు మీరు దేవాలయంలో కనుక మీ గోత్రనామాలతో చేయించుకున్నట్టయితే ఏ ఏవైనా మనకి తెలియని ఆటంకాలు కానీ, లేదా తెలియని అపవాదులు కానీ తప్పిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారు, కర్కాటక రాశి వారు యొక్క ఈరోజు ఫలితం అన్నమాట. ఈ పరిహారాలు పాటించుకుని శుభప్రదం కావండి. నమస్తే. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు, అంటే అటు మంచి కాదు ఇటు చెడు కాదు, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒత్తిడిని తగ్గించే మార్గాలను మీరే వెతుక్కోవాలి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. బంధుమిత్రులను కలుపుకుంటూ వెళ్తారు. వారు మిమ్మల్ని ఏవైనా ఒక మాట అన్నా కానీ పట్టించుకోకుండా ఈ రోజు మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే కొన్ని సంఘటనలు మీకు, కొన్ని శుభవార్తలు మీకు మంచి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తాయి. అది ఇంటా కావచ్చు, లేదా మీరున్న రంగంలో కావచ్చు. ఆ మాటల వల్ల లేదా ఆ శుభవార్తల వల్ల మీలో మరింత ఎనర్జీ వస్తుందన్నమాట. అయితే పెద్దల ఆశీర్వచనాలు మీరు ఏ పని మీద వెళ్ళినా సరే తీసుకోవాల్సింది, అది ప్రత్యేకమైన సూచన. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు, అన్ని రంగాల వాళ్లకు ఈ సూచన వర్తిస్తుంది. అయితే మీరు చేయవలసిన ఇష్టదైవ ఆరాధన ఏంటంటే శివారాధన చెయ్యండి. శివాలయాలను దర్శించండి. సాయంత్రం సమయంలో ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం కనుక చేయించుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలను మీరు చూడవచ్చు. ఇది ఈ రాశి వారికి ఈ రోజు ఫలితము. నమస్తే. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి అన్ని రకాలుగా చాలా చాలా బాగుంది. ఈ రోజు మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ సక్సెస్ సాధిస్తారు, విజయాన్ని సాధిస్తారు. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు ఈ రోజు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. ఒక శుభవార్త మీకు అత్యంత ఆనందాన్ని కలగజేస్తుంది. ఇష్టదేవత ప్రార్థన చేయడం వల్ల, లేదా ఇష్టమైన దేవుణ్ణి ఆలయాలు గనక సందర్శించినట్టయితే ఇంకా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ అందరికీ కూడా మంచి మంచి సానుకూలమైన ఫలితాలు. ఈ రోజు మీకు అత్యంత శుభదినం అని చెప్పొచ్చు. మీరేదైనా కొత్తగా పని ప్రారంభించుకోవాలనుకుంటే ఈ రోజును వృధా చేసుకోకండి. ఈ రోజు ఈ రాశిలో ఉండే స్త్రీలకు ప్రత్యేకమైన సూచన, మీరు ఏమైనా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తుంటే కనుక ఈ రోజు శుభస్య శీఘ్రం మీరు ప్రారంభించండి. సంతానానికి సంబంధించినవి ఏ ప్రయత్నాలు చేసినా ఈ రోజు మీకు చాలా కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే మీరు చేయవలసిన ప్రార్థన, ఇష్టదేవము స్తోత్రము ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కాలభైరవుణ్ణి కనుక మీరు పూజించినట్టయితే, లేదా స్తోత్రం విన్నట్టయితే కనుక మీకు అత్యంత సానుకూలమైన ఆ విజయాలు సాధించడం కానీ, సానుకూలమైన అవకాశం దొరకడం కానీ జరుగుతుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి కనుక మనసు పెట్టి ప్రయత్నం చేస్తే ఏ పని చేసినా, ఉద్యోగంలో కానీ, మీ రంగాల్లో కానీ, ఈ రోజు చేసే పనిని మనసు పెట్టి మనస్ఫూర్తిగా చేసినట్టయితే కనుక తప్పకుండా మీకు విజయం మీకే సొంతం అవుతుంది. మిత్రుల వల్ల మీకు మేలు చేకూరుతుంది. శ్రమ అధికమయ్యే అవకాశం కొన్ని చోట్ల, కొన్ని రంగాల వాళ్ళకి శ్రమ అధికమయ్యేటట్టుగా ఉంది. ఆందోళన పెరిగేటట్టు, ఒత్తిళ్లు ఎక్కువయ్యేటట్టుగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రయాణాల్లో ముఖ్యంగా మరీ చెప్పేది ఏంటంటే, మీరు ప్రయాణాల్లో ఎక్కడైనా సరే, అంటే మీరు మీ సొంత బండి మీద వెళ్ళినా, లేదా ఇతరులతో వెళ్ళినా, మీరు ఏ ప్రయాణం చేసినా సరే చాలా జాగ్రత్తగా చెయ్యాలి అని చెప్పే సూచన. ఎందుకంటే ప్రమాదాలు కనపడుతున్నది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించండి. అనారోగ్య సూచన కనబడుతోంది. సూర్యుడికి ఆరాధన చెయ్యండి. సూర్య స్తోత్రం చదవండి. సూర్య జపం చెయ్యండి. ఏమంటారు, సూర్య నమస్కారాలు అంటారు కదా, ఎర్లీ మార్నింగ్ ఆ పని చెయ్యండి. ఈ ప్రమాదాలను ఆ స్వామి దాటవేస్తాడు. అయితే ప్రత్యేకంగా చెప్పదగింది ఏంటంటే, దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసిన, అష్టకం విన్నా కానీ ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా, ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆటంకాలున్నా అవి తొలగిపోతాయి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. నమస్తే. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి
కుటుంబ సభ్యులతో ఏవైనా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే కనుక, అంటే వారితో చర్చించి తీసుకుంటే కనుక అవి సక్సెస్‌ని సాధిస్తాయి, విజయాన్ని చేకూరుస్తాయి. ఇంకొకటి ముఖ్యంగా వెంటనే నెరవేరుతాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇష్టకార్య సిద్ధి ఈ రోజు ఉంది. మీకు ఏ కార్యమైతే ఇష్టమో అది ఈ రోజు వెంటనే ప్రారంభించండి. తర్వాత ఆర్థిక లావాదేవీలు మీకు ఈ రోజు అనుకూలాన్నిస్తాయి. కాబట్టి ఈ రోజు ఆర్థిక పరమైన ఏ పని చేపట్టాలన్నా ఈ రోజు ప్రారంభించండి. అయితే ప్రయాణాల్లో చాలా చాలా జాగ్రత్త వహించాలి. ఆపదలు, గండాలు, ప్రమాదాలు సూచనగా ఉంది కాబట్టి అది వాహనం వల్ల అవ్వచ్చు, లేదా మీ స్వంతంగా నడుస్తూ నడుస్తూ పడ్డమో, లేదంటే ఏవైనా చిన్న చిన్న దెబ్బలు తగిలించుకోవడమో ఇలాంటివి కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంకా తప్పదు వెళ్ళాలి అని అనుకున్నట్టయితే కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని మీరు బయలుదేరవచ్చు. అయితే మీకు చెప్పదగిన ప్రత్యేకమైన సూచన ఏంటంటే గురు చరిత్రని పారాయణ చేయడము ఈ రోజు నుంచి ప్రారంభం చేయండి. అది మీకు ఏవైనా పెండింగ్ ఉండిపోయినా, లేదా ఏవైనా కాకపోయినా, వివాహాలు కాకపోయినా, సంతానం కలగకపోయినా, ఈ గురు చరిత్ర ఈ రోజు నుంచి పారాయణం చేయడం కనుక తప్పనిసరిగా మొదలు పెట్టుకున్నట్టయితే మీకు భవిష్యత్తులో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఇది మీకు చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. ఇది ఈ రాశి వారికి ఈ రోజు ఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారు ప్రారంభించిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఇష్టమైన వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు. ఇటు కుటుంబంలోనూ, బంధుమిత్రులతోనూ ఈ రోజు చాలా హాయిగా ఆనందంగా గడుపుతారు. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. అయితే ఇష్టదేవతా స్తోత్రం కనుక చేసినట్టయితే మీకు ఆర్థిక పరంగా ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులున్నా, రావాల్సినవి రాలేకపోయినా, ఏ కార్యక్రమమైనా మీకు పెండింగ్ లో ఉన్నా మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ రోజు కనుక ప్రారంభం చేసినట్టయితే, అంటే ఉదయం నుంచి కనుక ప్రారంభం చేసినట్టయితే కనుక మీకు ఆ చిన్నపాటి ఒడిదుడుకులు కూడా లేకుండా సమయానికి అన్ని అందుబాటులోకి వస్తాయి. అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులు అన్ని రంగాల వాళ్ళకి ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీ యొక్క ఇష్టదేవతా ప్రార్థనతో పాటుగా కాలభైరవాష్టకాన్ని, అమ్మవారి స్తోత్రాన్ని, లక్ష్మి అమ్మవారి స్తోత్రాన్ని కనుక మీరు పాటించినట్టయితే మీకు ఏమైనా దిష్టులు కానీ, నరదృష్టి కానీ, లేదా ఇటువంటి శత్రువుల వల్ల ఆటంకాలు కానీ ఉంటే కనుక ఆ కాలభైరవ స్వామి స్తోత్రం వల్ల అవి గట్టెక్కుతాయి. ఆర్థిక పరమైన లావాదేవీలు కానీ, మీకు రావాల్సిన బకాయిలు కానీ, రావాల్సిన ధనం కానీ అవేవైనా ఉండిపోతే లక్ష్మి అమ్మవారి స్తోత్రం వల్ల అవి మీకు చేరే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారు చాలా 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 జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఈ రోజు. ఆర్థిక పరమైన జాగ్రత్తలు చాలా తీసుకోండి. ఎందుకంటే చెక్కుల మీద సైన్ చేయడాలు కానీ, అగ్రిమెంట్ల మీద సైన్ చేయడాలు కానీ ఈ రోజు అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ రోజు మీకు అనుకూలంగా లేదు కాబట్టి. అయితే ఆపదలు, కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి పనిని ఈ రోజు మీరు చేపట్టకండి. వీలైతే బయటకు వెళ్లకుండా ఉండడం కూడా చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. కోరి ఆపదలు కానీ, కష్టాలు కానీ తెచ్చుకోకండి. అయితే ఒక వార్త మీ మనోవిచారాన్ని మాత్రం తీసేస్తుంది. ఆ శుభవార్త ఏమిటి అనేది అది మీకు మాత్రమే తెలుస్తుంది. అయితే బంధుమిత్రుల్లో కానీ, మీరు పనిచేసే రంగంలో కానీ మీ మాట వల్ల కలహాలు వచ్చే అవకాశం ఉంది. అంటే తగాదాలు లేని నిందలు పడే అవకాశం ఉంది కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడండి. ఆవేశాలకు ఈ రోజు అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఆపదలు, కష్టాలు ఉన్నది కాబట్టి ఈ రోజు అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయొద్దు. మౌనవ్రతం ఈజ్ బెస్ట్. కాబట్టి ఈ రోజు ఎటువంటి మాటలు మీరు మాట్లాడకుండా ఈ రోజుని దాటవేయండి. అయితే శ్రమ అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎలా చేయాలి, ఎంత చేయాలి అనేది మీరు ఒక బేరీజు వేసుకోండి. అయితే మీరు లింగాష్టకం చదవడం వల్ల ఏవైనా పనుల్లో ఆటంకాలున్నా, లేదా అంటే మీకు ఏదైనా శత్రువులతో బాధలు ఉన్నా ఈ లింగాష్ట పారాయణ వల్ల ఈ రోజుకి, అంటే ఉదయం చెయ్యండి లేదా సాయంత్రం చెయ్యండి, ఈ ఫలితం మీకు ఉత్తరోత్తర అంటే భవిష్యత్తులో కనబడే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా లింగాష్టకాన్ని చదవండి. దీనివల్ల మీకు మంచే జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఈ చిన్న పరిహారం చేసుకుని మీరు మీ మీ యొక్క ఆపదలు కానీ, కష్టాలు కానీ, ప్రమాదాలు కానీ ఒడ్డెక్కండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము.
నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారు మనోబలంతో ఏ పని చేసినా వారికి చక్కని విజయాలు ఈ రోజు అందుబాటులోకి వస్తుంది. అయితే ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహా, సహకారము, సహాయము తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే మీరు అనుకున్న ఆ పని ఏదైతే ఉందో అది బెడిసి అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే మొహమాటాన్ని మాత్రం ఈ రోజు అస్సలు దరిచేరనివ్వకండి. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ స్త్రీలు గాని, పురుషులు కానీ మీ రంగాల్లో ఈ రోజు అసలు మొహమాటానికి తావనేది ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినట్టయితే కనుక దాని యొక్క ఫలితము మీరు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్మొహమాటంగా చెప్పేయండి. ఏ పనైనా సరే, ఏ మాటైనా సరే. కానీ జాగ్రత్తగా చెప్పండి. మాట చెప్పేటప్పుడు నిదానంగా మంచిగా చెప్పండి. అయితే ఆర్థిక పరమైన లావాదేవీలు మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే చెక్కుల మీద సంతకం కానీ, లేదా అగ్రిమెంట్ల మీద సిగ్నేచర్స్ కానీ, ఎవరికైనా అప్పులు ఇవ్వటం కానీ, ఇట్లాంటి ఆర్థిక డబ్బుకు సంబంధించిన ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ రోజు వాయిదా వేసేయండి. ఈ రోజు అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే మీకు నష్టమే కనబడుతోంది కాబట్టి. అయితే నవగ్రహ ఆలయ దర్శనం కానీ, నవగ్రహ ప్రదక్షిణ కానీ, నవగ్రహ ధ్యానం కానీ మీకు ఈ చిన్ని ఆటంకాలు, చిన్ని ఒడిదుడుకుల్ని తగ్గిస్తాయి కాబట్టి మీరు ఇవి చేసుకొని చిన్న ఒడిదుడుకులను మీరు గట్టెక్కవచ్చు. ఈ రోజు మాత్రం చాలా చాలా జాగ్రత్త సుమ ఈ రాశి వారికి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క ఫలితము. నమస్తే. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహ బలం చాలా చక్కగా ఉంది. దైవ బలంతో మీరు అనుకున్న ప్రతీది సాధిస్తారు. కాబట్టి మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు ఈ రోజు మీరు చకచక స్టార్ట్ చేయండి. నూతన కార్యక్రమాలను కూడా మీరు చేపడతారు కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీరు ఆ రంగానికి సంబంధించినటువంటి కొత్త పని, అంటే రాజకీయ రంగంలో ఉన్నవారు అనుకోండి, వారు కొత్తగా రాజకీయం రావాలి అని అనుకుంటే కనుక నిరభ్యంతరంగా ఈ రోజు ప్రారంభించండి. నూతన వ్యాపారాలు చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కగా ఉంది. చెప్తున్నాను కదా, ఈ రోజు అన్ని రంగాల వాళ్ళకి, స్త్రీలకి, పురుషులకి అందరికీ కూడా ఈ రోజు చాలా చక్కగా కలిసి వస్తోంది. మీరు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో, మనోనిబ్బరంతో మీరు మీ ప్రయత్నాలను ప్రారంభించండి. సక్సెస్ అయ్యే అవకాశము ఈ రోజు మీకు కనపడుతోంది. మీ కీర్తి ప్రతిష్టలు ఇంటా బయట కూడా చక్కగా పెరుగుతాయి. అనూహ్యమైన, అంటే మీరు ఊహించినటువంటి ధనలాభము, ఆకస్మిక ధన ప్రాప్తి మీకు కలగబోతోంది. లక్ష్మీదేవిని కనుక ఈ రోజు నుంచి మీరు ఆరాధించినట్టయితే అది ఇంకా ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారము, ఈ సూచన పాటించుకుని కనుక మీ ఒడిదుడుకులను కనుక పాటించుకున్నట్టయితే, అంటే ఈ రాశి వారికి చెప్పడానికి ఏంటంటే ఈ రోజు చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు ఏ పనైనా ప్రారంభించండి. లక్ష్మీ అమ్మవారిని మాత్రం స్తుతించడం మర్చిపోకండి. అది మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తుంది, విజయాన్ని చేకూర్చి పెడుతుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. నమస్తే.